నమస్కారం వెల్కమ్ టు బీబీసీ ఆన్ టీవీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ప్రధాని మోదీ పరీక్షపై చర్చ వీక్షించిన విద్యార్థులు ప్రధాని సూచనలు స్ఫూర్తినిచ్చాయంటూ హర్షం ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ గడువు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 10 మంది అభ్యర్థులు సోషల్ ఇంజనీరింగ్ పై ఏయూలో జాతీయ సదస్సు సామాజిక న్యాయం గ్రామీణ అభివృద్ధిపై నిపుణుల చర్చ సైకాలజిస్ట్ నియామకాల్లో అవకతవకలు విశాఖ కలెక్టర్కు ఫిర్యాదు దర్యాప్తునకు డిమాండ్ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే పరీక్ష పే చర్చ 8వ సంచిక కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలోని విద్యార్థులు ఉత్సాహంగా వీక్షించారు. ప్రధాని మోదీ ఇచ్చిన టిప్స్ ను ఆసక్తిగా ఆలకించారు. విద్యార్థుల ప్రశ్నలకు ప్రధాని ఇచ్చిన జవాబులు తమలో ఎంతో స్ఫూర్తిని నింపాయని అన్నారు. ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ కె గీతాలక్ష్మి అధ్యాపకులతో కలిసి డిజిటల్ స్క్రీన్ మీద వీక్షించారు. ఈ సందర్భంగా విద్యాలయం ప్రిన్సిపల్ గీతాలక్ష్మి మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థులు అందరూ పరీక్ష పే చర్చ కార్యక్రమం వీక్షించడానికి వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. త్వరలో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమం ద్వారా ప్రధాని విద్యార్థులకు ఒత్తిడిని అధిగమించే మెలకువలు చెప్పడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. So as per the instructions given by Deputy Commissioner, our Navodaya Vidyalaya Samiti, NVS Hyderabad, we had made all possible arrangements for our children to view the program. And in each classroom we are having digital boards and all that we arranged, and other children are viewing in multi-purpose hall also. So all 100% children are getting a chance to view the program. This is actually in connection with the Parisha, how to face the examination, how to get rid of the tension, fear of examination. So our children are getting of benefit because our children are going to write board exam, CBSE exam shortly from 15th onwards, and all other children are also going to write our internal examination. So many children are having a little tension to face the exam. So they are getting good tips how to overcome the tension and how to face exam in a healthy manner. 10వ తరగతి విద్యార్థి ప్రణవ్ మాట్లాడుతూ తాము పరీక్షల్లో ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన సలహాలు సూచనలు అందించిన ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. నా పేరు ప్రణవ్, నేను 10వ తరగతి చదువుతున్నాను నవోదయ ఒంగోలులో. ఈ యొక్క పరీక్ష పే చర్చ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నడపబడినది. దీంట్లో మనకి ఎంతో ఉపయోగపడేటువంటి మనం రాబోయేటువంటి ఫిబ్రవరి 15 రాబోయేటువంటి పరీక్షలకి ఎట్లా అధిగమించవచ్చు భయాన్ని మొత్తం మనం రాసేటువంటి ఇన్స్పిరేషన్స్ కానీ రాసే విధానం కానీ ప్రజెంటేషన్ అనేది ఏ విధంగా ఉండాలనేది నరేంద్ర మోడీ గారు మనకు చూపించినటువంటి విధానం కానీ ఈ పాయింట్స్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మనం ఎప్పుడైతే ఎగ్జామ్ రాసేటప్పుడు వచ్చేటువంటి భయం కానీ టెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా అధిగమించవచ్చు అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీకాకుళం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సదాశివుని తిరుమల చైతన్య పాల్గొని ప్రధాని మోదీ విద్యార్థులకు ఇచ్చే సందేశాన్ని వివరించి తెలియజేశారు. ఒక విధంగా చెప్పాలంటే దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒక విద్యార్థులకు అవసరమైన ఒక కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. మాననీయ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ఈరోజు పిల్లలకి వారి భవిష్యత్తుకి ఎంత అవసరం అనే దానికి చదువు అనేది ఒక అత్యవసరమే. కానీ ఆ చదువుని సక్రమంగా నిర్వర్తించడానికి కోసం, సక్రమంగా సాగడం కోసం, వారి భవిష్యత్తు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మనం ప్రగతికి బాటలు వేస్తూ ఉన్నాం. అనేక రకాలైన మంచి మంచి విద్యా కార్యక్రమాలు వేస్తున్నాం. కానీ ఆ విద్యా కార్యక్రమాలు ప్రశాంతంగా జరగాలంటే తప్పనిసరిగా పిల్లలు ప్రశాంతంగా ఉండాలి. ఈ మధ్య పిల్లల్లో ఈ అలజడి, అలాగే వాళ్ళ తాలూకా ఈ టెన్షన్స్ ఎక్కువగా అయిపోతున్నాయి, యాంగ్జైటీ ఎక్కువగా ఉంది. అదే ఇప్పుడే సార్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏమంటున్నారంటే ఆ టైంని ఎవరైతే ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళ తాలూకా లైఫ్ కూడా మాస్టర్ యువర్ టైం అండ్ మాస్టర్ యువర్ లైఫ్ అని ఒక మంచి మాట చెప్పుకొచ్చారు ఇప్పుడే ప్రధానమంత్రి గారు. సో ఇలాంటివన్నీ కూడా పిల్లలకి సుమారుగా మన జిల్లాలో అయితే 1,50,000 మంది 6 నుంచి 10 తరగతుల పిల్లలు ఇక్కడ దీన్ని చూస్తూ ఉన్నారు. అయితే దీనికోసం మేము విస్తృతమైన ఏర్పాట్లు చేసాం. అనేక దగ్గరలో ఐఎఫ్పీలు మా దగ్గర ఉన్నాయి, అలాగే ట్యాబ్స్ ఉన్నాయి, తర్వాత కంప్యూటర్స్ ఉన్నాయి, అలాగే మన స్మార్ట్ టీవీస్ కూడా ఉన్నాయి.
వీటన్నిటిని కూడా మేము ఇచ్చి పిల్లలందరికీ కూడా వాటిని ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. मेरा नाम शेख हनीशा है। मैं बताना चाहती हूँ कि जो अपने पीएम सर बताए हैं वो बहुत बच्चे लोगों को बहुत सी अच्छी बातें बताए हैं, अपने साथ बिठा के अपने जो अपना टाइम टेबल है वो भी बताए थे। फिर वो अपने बच्चों को अपने जैसा देख के उनका टाइम टेबल बता के सबको एक साथ मतलब परीक्षा पे चर्चा, मतलब परीक्षा से सबको डर लगता है लेकिन वो परीक्षाओं से हमको फ्री से रहना है। मतलब परीक्षाओं में हम डरते हैं कैसा लिखें, कौन सा टॉपिक मैं चूज़ करूं, किससे पूछूं, मेरा एक्सप्लेन चाहिए बोल के। लेकिन बहुत सारे बच्चे लोग फील होते हैं मतलब कंपटीशन नहीं है मेरे पास, मेरे साथ कोई कंपटीशन चाहिए, इसलिए जो अपने आप को हेल्दी समझते हैं लेकिन वो पढ़ नहीं पाते हैं, तो पढ़ते हैं भी उसको प्रूव नहीं करते हैं। जो बच्चे लोग फील भी होते हैं मैं क्यों नहीं पढ़ पाती हूँ, मेरे को क्यों नहीं चैलेंज करना आता है, वो ये पीएम सर बताएं, मोदी सर, वो देख के बहुत सारे बच्चे लोग मोटिवेट होके सबको मैं भी चैलेंज करूँगी बोल के बताना सबको चाहिए। वो उसमें बताए एपिसोड में बताए थे लीडरशिप मतलब विश्वास मतलब लीडरशिप होते हैं, लेकिन लीडर्स मतलब सब पे डिमांड नहीं रखना है, जो उनका पढ़े भी देखना है, सबका पढ़े भी देखना है। जो डरते हैं बच्चे लोग लीडर से, ये मॉनिटर हमको डराते हैं, ऐसा नहीं है, लेकिन जो दिखाते हैं अभी एपिसोड में दिखाए थे जो पीएम सर सबसे एक साथ बात किए थे, लेकिन वो किसी को भी नीचे और ऊपर करके नहीं बात किए थे, सबको एक साथ देख के अपनी पढ़ाई को और अपनी हेल्थ को भी देखने के लिए बताए थे। अपना स्कूल में भी GGH स्कूल में भी रागी मल देते हैं, एग देते हैं, सबको एक एक ग्लास और एक एक एग देते हैं, मतलब सब यूटिलाइज़ नहीं करते हैं उसको, बहुत सारे लोग छोड़ देते हैं। मतलब हमारे HM मैडम भी बताए थे सबको यूटिलाइज़ करना है, हर एक चीज़ सबको ज़रूरत होती है, सबको यूटिलाइज़ करना है, लेकिन सब बच्चे ऐसा नहीं होते हैं, जो उनको ज़रूरत होता है वो नहीं लेते हैं। सब अच्छे लोग थोड़े जन होते हैं वो उनका ज़रूरत चीज़ लेते हैं, तो बहुत सारे लोग छोड़ देते हैं। इस चीज़ को सब मोटिवेट करके सब अपने ध्यान में रखना चाहिए। जो पढ़ाई को सब एक मतलब दुश्मन के जैसा देखते हैं, लेकिन वो चीज़ बहुत गलत होती है। जो अपना पढ़ाई को अपने साथी की तरह देखना चाहिए, मतलब पढ़ाई को हमें कभी भी अपना दुश्मन की तरह नहीं देखना चाहिए। థ్యాంక్ యూ సార్। ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి నామినేషన్లకు గడువు నేటితో ముగిసింది. మొత్తం 10 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 2 మాజీ ఎమ్మెల్సీలు కాగా మిగిలిన వారు కొత్తగా పోటీ చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 13 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. నామినేషన్ల పర్వం ముగిశాక కోసూరు రాధాకృష్ణ, పాకలపాటి రఘువర్మ, సత్తలూరి శ్రీరంగ పద్మావతి, కోరెడ్ల విజయ్ గౌరి, నోకల సూర్యప్రకాష్, రాయల సత్యనారాయణ, గాదే శ్రీనివాసులు నాయుడు, పోతల దుర్గారావు, పెదపెంకి శివప్రసాద్, సుంకర శ్రీనివాసరావు, ఈ 10 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గ్రామీణ స్థానిక స్వపరిపాలన పాత్ర, వాటి సంబంధాలు అనే అంశంపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 2 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సును ఏయూ వీసీ ఆచార్య జి శశిభూషణ్ రావు ప్రారంభించారు. ఏయూ మొట్టమొదటి ప్రిన్సిపల్ మామిడిపూడి వెంకట రంగయ్య చిత్రపటాన్ని అతిథులు ఆవిష్కరించారు. అనంతరం ఆచార్య శశిభూషణ్ రావు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో సోషల్ ఇంజనీరింగ్ ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సామాజిక న్యాయం, సామాజిక మార్పు, గ్రామీణ అభివృద్ధి రంగాలపై సదస్సు ప్రధానంగా దృష్టి సారించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. This particular seminar mainly focuses on social justice, social change and rural development. We all know that social engineering, a widely used or described term nowadays, and rural development are key to the progress of any state or any country and are the basic building blocks for our
society. I look forward to insightful discussions and valuable perspectives throughout today and tomorrow, leading to meaningful outcomes. Since there are many speakers and presentations ahead, we are also running short on time. I will limit my speech to a few words. Before I conclude, I wish this seminar great success and hope all of you a productive, enriching and wonderful learning experience. Thank you. విశాఖ ప్రభుత్వం మానసిక రోగుల వైద్యశాలలో ఎంఫిల్ క్లినికల్ సైకాలజిస్ట్ నియామకానికి జారీ చేసిన నోటిఫికేషన్ కు విరుద్ధంగా పీజీ సైకాలజీ చేసిన వారిని నియమించడంపై విశాఖ కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు దరఖాస్తు చేసుకున్న తనకు అన్యాయం జరిగిందని ఆయన వాపోయారు. పిల్లల మానసిక ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద్ధగా జరగాల్సిన నియామక విషయంలో ఎందుకు ప్రమాణాలు పాటించడం లేదో తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి, క్లినికల్ సైకాలజిస్ట్. ఆర్సీఐ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిన లైసెన్స్డ్ క్లినికల్ సైకాలజిస్ట్. యాక్చువల్గా గవర్నమెంట్ మెంటల్ హెల్త్ హాస్పిటల్కి నేను లాస్ట్ టైం 2024లో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్కి అందరితో పాటే నేను కూడా అప్లై చేశాను. అప్లై చేస్తే ఆ నోటిఫికేషన్లో ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ వాళ్ళని తీసుకోకుండా పీజీ సైకాలజీ వాళ్ళని తీసుకున్నారు. దానివల్ల ఏంటంటే చిల్డ్రన్ మెంటల్ హెల్త్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. ఎస్పెషల్లీ చిల్డ్రన్లో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆటిజం కానీ, ADHD కానీ, సెర్బ్రల్ పాలసీ కానీ, డెవలప్మెంటల్ డిలే ప్రాబ్లమ్స్ కానీ అవి క్లినికల్ సైకాలజిస్టే ఐడెంటిఫై చేయాలి. సో మనకేంటంటే క్లినికల్ సైకాలజిస్ట్ని తీసుకోకుండా అలా తీసుకోవటం వల్ల మెంటల్ హాస్పిటల్లో అది కంప్లీట్గా ఈ సర్వీసెస్ అనేది అప్ టు ద లెవెల్ ఉండదు. సో సర్టిఫికేషన్ విషయంలో ఈవెన్ సదరన్ సర్టిఫికేషన్ కానీ, ఏదైనా రిహాబిలిటేషన్ సర్టిఫికేషన్ సంబంధించి, మెంటల్ హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికేషన్ సంబంధించి కానీ ఈ మొత్తం కూడా ప్రాపర్గా అప్ టు ద లెవెల్ ఉండదు. దానివల్ల కంప్లీట్గా డ్యామేజ్ అవుద్ది. అక్కడ ఏంటంటే అక్కడ సూపరింటెండెంట్ గారికి ఆల్రెడీ నేను ఈ విషయాలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను, మళ్ళీ DMA గారికి దృష్టికి తీసుకెళ్ళాను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళాను, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఈవెన్ హెల్త్ మినిస్టర్ గారిని కలవలేదు, డిప్యూటీ CM గారిని కలవలేదు. సో ఈ రిమైనింగ్ అధికారులు మొత్తం దృష్టికి తీసుకెళ్ళి, సార్ ఇలా ఉంటే పబ్లిక్లో చైల్డ్ మెంటల్ హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అవుద్ది. దానివల్ల ఏంటంటే ఆ సర్వీసెస్ అనేది ఇన్ టైంలో జరగకపోతే పిల్లల్లో చాలా డ్యామేజ్. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల మంది చిల్డ్రన్స్ అనేది మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. ప్రాపర్ ఐడెంటిఫికేషన్ లేకుండా, సర్టిఫికేషన్ లేకుండా, ప్రాపర్గా లేకుండా ఇలా ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల ఇలాంటి ఇష్యూస్ అనేది ఆల్రెడీ వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళాను. ఇప్పటికి కూడా మళ్ళీ అప్లికేషన్ ఇవ్వడానికే వచ్చాను. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా RTI ఒకటి ఇచ్చాను, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఎందుకు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దానికి ఏవో కొన్ని అవకతవకలు అనేవి జరిగాయి. ఆ అవకతవకల్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో నాకు తెలియదు. కానీ మొత్తానికి అక్కడ న్యాయం జరగాలి. సో పిల్లల సేఫ్టీకి సంబంధించి, పిల్లలకు సంబంధించిన మెంటల్ హెల్త్కి సంబంధించి రక్షణ ఉండాలి. అక్కడ ప్రాపర్ ఐడెంటిఫికేషన్ ఉండాలి. అది క్లినికల్ సైకాలజిస్ట్ ద్వారానే ఉంటుంది. పర్యావరణ పరిరక్షణకు యువత కృషి చేయాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం పర్యావరణ విభాగం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ఉదయ భాస్కర్ రెడ్డి కోరారు. విశాఖపట్నంలో శ్రీ భావన విద్యానికేతన్లో వ్యూస్ సంస్థ కోఆర్డినేటర్ జె రాజేశ్వరి నేతృత్వంలో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ సంస్థతో కలిసి నిర్వహించిన క్లైమేట్ ఫర్ యూత్ యాక్షన్ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. భారత ప్రజారోగ్య సంస్థ కేంద్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ MVV మురళీమోహన్ మాట్లాడుతూ వాతావరణం వేడెక్కకుండా ఉండాలంటే మన విద్యుత్ వినియోగం తగ్గించుకొని పర్యావరణ హితంగా జీవించాలని సూచించారు. సంస్థ కోఆర్డినేటర్ జె రాజేశ్వరి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విశాఖపట్నంలో పలు సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో భావన విద్యానికేతన్ ప్రిన్సిపల్ కె షణ్ముఖం, ఏకో వారియర్ జేవి రత్నం, గ్రీన్ వాలంటీర్స్ జె రవి ఐ కృష్ణకుమారి పాల్గొన్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ వాతావరణంలో మార్పు, ఈ క్లైమేట్ చేంజ్ జరుగుతుంటే మేమేం చేస్తామంటే మీకు అనుమానం వచ్చిందా? ఈ క్లైమేట్ చేంజ్ ఎందుకు ఇలా మారుతుందో మీకు తెలుసా? మన అలవాట్లు, మనం చేస్తున్న రోజువారీ చేస్తున్న పనులు, వీటి వల్ల ఈ క్లైమేట్ చేంజ్ అనేది కలుగుతూ ఉంది. క్లైమేట్ చేంజ్కి ముఖ్య కారణం ఏంటంటే బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తారు. ఇటువంటి ప్లాంట్ ఎక్కడుంది? మనకి దగ్గరలో విజయవాడలో ఉంది. ఆ ప్లాంట్లో బొగ్గును మండించి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. బొగ్గును మండించినప్పుడు ఏమవుద్ది? రకరకాల వాయువులు, రకరకాల పార్టికల్స్ గాలిలోకి వస్తాయి. ఈ వాయువులు ఏవైతే వచ్చాయో వాటిల్లో ముఖ్యమైనది కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటిది?
మీరు చదువుకుంటారు కదా, బొగ్గు పులుసు వాయువు అంటారు కదా, కార్బన్ డయాక్సైడ్. ఈ కార్బన్ డయాక్సైడ్ మనం గాలి పీల్చుకునేటప్పుడు ఆక్సిజన్ పీల్చుకుంటాం, మనం విడిచిపెట్టేటప్పుడు కార్బన్ డయాక్సైడ్ విడిచిపెడతాం. ఎంతమంది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఎన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అలా దానివల్ల కూడా వాతావరణంలో హీట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం ఏం చేస్తాము, మనకి గాలి కావాలని ఏం చేస్తాం, మన సస్టైనబిలిటీ రెసిలియన్స్ యూనిట్ మేము 4 సెల్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇది క్లైమేట్, వాతావరణం అనేది చూస్తాం. నెక్స్ట్ ఏంటంటే యూత్, డిజాస్టర్స్ జరిగేటప్పుడు ఎలా యాక్షన్ తీసుకోవాలి, డిజాస్టర్స్ ఎలా జరుగుతాయి అనే దాని మీద చూస్తాం. నెక్స్ట్ ఇంకోటి హెచ్ఆర్డి, హ్యూమన్ రిసోర్స్ రిస్క్ మేనేజ్మెంట్, దాని మీద కూడా మేము వర్క్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ప్లాంటేషన్ వర్క్ మీద కూడా పనిచేస్తాం. అంటే ప్లాంటేషన్స్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనే దానికోసం అందరిలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం, ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేసి దాని మీద మేము వర్క్ చేయించడం అనేది జరుగుతూ ఉంటుంది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలపై శక్తి వంచన లేకుండా పోరాడుతానని ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వాలని సుంకరి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా ఆయన ఈ రోజు విశాఖ జిల్లా కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలో ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో దిగుతున్నానని, తనను గెలిపిస్తే టీచర్ల ప్రొటెక్షన్ యాక్ట్ కోసం పోరాడుతానని ఆయన చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుంకర శ్రీనివాసరావు. నేను అన్ఎయిడెడ్, ఎయిడెడ్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, అలాగే స్కూల్స్ మొత్తం ఈ అసోసియేషన్స్ అన్నీ కూడా నన్ను ఉమ్మడి అభ్యర్థిగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా బలపరుస్తున్నాయి. నేను పోటీ చేయడం ప్రధాన ఉద్దేశం గతానికంటే భిన్నంగా ఈరోజు టీచర్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. గతంలో ఉన్న రెస్పెక్ట్ లేదు, టీచర్స్కి ప్రొటెక్షన్ కావాలి. కాబట్టి తప్పనిసరిగా నేను గెలిచిన వెంటనే టీచర్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం పోరాడతానని, అలాగే ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు కూడా అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్లో 10 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసినటువంటి ప్రతి స్కూల్ అసిస్టెంట్ కూడాను గెజిటెడ్ హోదా నా డిమాండు. అట్లాగే కాంట్రాక్ట్ అధ్యాపకులు వాళ్ళు ఇప్పటికి కూడా రెగ్యులరైజేషన్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెంటనే రెగ్యులరైజ్ చేయడానికి కృషి చేస్తాను. అలాగే కేజీబీవీ సోదరీమణులు ఉపాధ్యాయులు అందరూ కూడాను మినిమం టైం స్కేల్ లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పరిష్కారం కూడా చేస్తాను, వాళ్ళ సమస్య కూడా. అలాగే గవర్నమెంట్ సెక్టార్లో ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మొత్తం సెక్టార్ అంతా కూడాను ప్రభుత్వ విద్య అంతా కూడా డైల్యూట్ అయిపోతూ ఉంది. సో ఏ ఉద్యమం చేసినా టీచర్లకు అండగా ఉండి, ముఖ్యంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో నేను నా ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ కోఆర్డినేటర్ సాయంతో ఏ సమస్య ఉన్నా, వ్యక్తిగతమైన టీచర్స్ ఎటువంటి సమస్య ఉన్నా 48 గంటల పరిష్కార ప్రయత్నం చేస్తాను. అలాగే రాజధానిలో ఉపాధ్యాయులు ఎవరైనా కమిషనర్ ఆఫీసులో పనులుండి వస్తే వాళ్ళకి పాపం వసతి, రవాణా సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. నేను అవి కూడా కల్పించి నా వంతు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి, గెలిపించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి, అధ్యాపకులకు కూడాను తప్పనిసరిగా వాళ్ళ అంశాల మీద సభలో ఎప్పటికప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకొని గతం కంటే భిన్నంగా ప్రతి అంశం మీద కూడా ఉత్తరాంధ్ర టీచర్ల గలాన్ని వినిపించి శభాష్ ఇలాంటి వాడు కదా సభ్యుడిగా ఉండాలనే విధంగా ప్రతి టీచర్ కూడా గర్వపడేలాగా నేను ఉత్తరాంధ్ర అధ్యాపకుల తరపున, ఉపాధ్యాయుల తరపున పోటీ చేసి నన్ను గెలిపిస్తే ప్రతి ఒక్కరికి కూడాను ఈ 6 సంవత్సరాలు మంచి సర్వీస్ చేసి అందరికీ అందుబాటులో ఉండి ప్రతి విద్యా సంస్థని 3 నెలలకు ఒకసారి సందర్శించి వాళ్ళ సమస్యల మీద సభలో అనుక్షణం ప్రస్తావించి తప్పనిసరిగా ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి, అటు ప్రైవేటు, ప్రభుత్వం ఎటువంటి తారతమ్యం లేకుండా అందరికీ కూడాను న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తానని. కాబట్టి దయచేసి నన్ను ఈ ఒక్కసారి మొదటి ప్రాధాన్యత ఒకటి. ఎందుకంటే గతంలో ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ గెలిచిన వారు ఉన్నారు, ప్రస్తుతం చేస్తున్న వారు ఉన్నారు. ఒక్క అవకాశం ఇస్తే విఘ్నులు వేసేటువంటి ఈ ఓటుకి ప్రతి ఒక్క టీచర్ గర్వపడేలాగా నేను అందరికీ సర్వీస్ చేస్తానని మరీ విజ్ఞప్తి చేస్తూ నాకు మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాల్సిందిగా ఉత్తరాంధ్ర అధ్యాపకుల్ని, ఉపాధ్యాయులందరినీ కూడా మనసారా వేడుకుంటున్నాను. ధన్యవాదాలు. పోక్సో కేసులో అరెస్టైన త్రిమూర్తులు అనే వ్యక్తి విజయనగరం కోర్టు భవనం 3వ అంతస్తు పై నుండి దూకి పరారీకి ప్రయత్నించాడు. అయితే అతడు రేకులపై పడడంతో స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. త్రిమూర్తులపై 2 టౌన్ పోలీసులు ఇటీవలే పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టడం కోసం సబ్ జైలు నుంచి తీసుకురాగా అదే సమయంలో గోడ దూకి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. నిందితుడు త్రిమూర్తులు పైక్రోపేటకు చెందిన వ్యక్తి అని పోలీసులు చెబుతున్నారు.
కిందకి జరుగుతుంది ఇప్పుడు న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన 4వ ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలో విశాఖ నగరానికి చెందిన వాసుపల్లి సతీష్ కాంస్య పథకం సాధించారు. ఈ మేరకు డాబా గార్డెన్ విజయ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫౌండేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ లీగ్ ప్రెసిడెంట్ టెంకి దుర్గా ఆధ్వర్యంలో సతీష్ ను సత్కరించి ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టెంకీ దుర్గా మాట్లాడుతూ ఈ నెల 1 నుండి 5 వరకు జరిగిన ఛాంపియన్షిప్లో 18 దేశాలు పోటీ పడ్డాయని తెలిపారు. ఏపీ నుండి ప్రాతినిధ్యం వహించిన వాసుపల్లి సతీష్ సూపర్ హెవీ వెయిట్ విభాగంలో పోటీపడి కాంస్య పథకాన్ని సాధించాడని తెలిపారు. ఢిల్లీలో జరిగే ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్కి మన విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ టీమ్గా ఇండియా బోర్డు నుంచి సతీష్ కుమార్ గారు ఫుల్ కాంటాక్ట్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో టర్కీ ప్లేయర్ మీద ఫైట్ చేసి బ్రాంజ్ మెడల్ సాధించడం, అలాగే థాయిలాండ్లో జరిగే 4 నెలల ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్కి సెలెక్ట్ అవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గొప్పటి అవకాశాన్ని ఇచ్చిన ఇండియా ప్రెసిడెంట్ మిస్టర్ సంతోష్ అర్వాల్కి కూడా థ్యాంక్ యూ తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు టెంకి దుర్గా, ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ని. అలాగే టెక్నికల్ కమిటీ ఇన్ఛార్జి ఎం నారాయణరావు గారు, ఏపీ కోచ్ వాసుపల్లి అప్పలరాజు గారు, మా లోకల్ లీడర్ అయిన ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ పూర్ణ మార్కెట్ గండిపైన చిన్న గారు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ ఒక సభకు వచ్చినందుకు. అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులకైతే మేము చేతులెత్తి దండం పెడుతున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు అందరూ ఉన్నారు కాబట్టే మేము కొంతైనా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. థ్యాంక్ యూ అండి అందరికీ. అనంతరం సతీష్ మాట్లాడుతూ ఈ విజయం సాధించేందుకు తాను ఎంతో కృషి చేశారని, ఈ పథకాన్ని అందుకోవటం తనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఏప్రిల్లో థాయిలాండ్లో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో బంగారు పథకం సాధించడమే తన లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో కోచ్ వాసుపల్లి అప్పలరాజు, కిక్ బాక్సింగ్ క్రీడా సంఘాల ప్రతినిధులు జీవి రామచంద్రరావు, ఆనంద్ బాలు, ఎం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు వాసుపల్లి సతీష్. నేను మర్చెంట్ నేవీలో సెకండ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. బేసికల్లీ కిక్ బాక్సింగ్ మీద ప్యాషన్ తోటి చాలా ఇయర్స్ వర్క్ చేశాను దాని మీద. 2017లో ఏషియన్స్ సెమీఫైనల్స్ అక్కడ పోయిన తర్వాత మళ్ళీ జాబ్ పరంగా నేను మెరైన్లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇప్పుడు ఆ ప్యాషన్ అలానే ఉండి నేను మళ్ళీ గేమ్ ఆడాలి, ఇండియాకి ఎలాగైనా గోల్ తీసుకురావాలన్న ప్యాషన్ తోటి మళ్ళీ నా జర్నీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మొన్న ఢిల్లీలో జరిగిన 1st నుంచి 5th వరకు జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నాకు ఫుల్ కాంటాక్ట్ హెవీ వెయిట్ డివిజన్లోని బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో అదే కాకుండా ఇప్పుడు 4 నెలల్లో జరిగే థాయిలాండ్ ఓపెన్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్లో కూడా నేను క్వాలిఫై అయ్యాను. సో నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన నా కోచెస్కి, నా ఫ్యామిలీకి, మా ప్రెసిడెంట్కి, టెక్నికల్ కమిటీకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫ్యూచర్లో కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా గన్నవరంలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో వెటర్నరీ విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గత 7 రోజుల నుంచి ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల ప్రాంగణంలో సుమారు 350 మంది విద్యార్థులు తమకు స్టైఫండ్ పెంచాలని కోరుతూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుండి వెటర్నరీ విద్యార్థుల స్టైఫండ్ పెంచలేదని వాపోయారు. పశువుల రోగాలకు చికిత్స చేస్తామని, పశువుల నుండి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుందని అన్నారు. దానిని కూడా మేము లెక్క చేయకుండా పశువులకు వైద్యం అందిస్తామని, అయినా సరే ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్టైఫండ్ పెంచాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు పునీత్. నేను ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. గత శనివారం అంటే 7 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 4 వెటర్నరీ కాలేజీలు స్ట్రైక్లో కూర్చున్నాయి. మేము మా స్టైఫండ్ కోసం ఈ స్ట్రైక్లో కూర్చున్నాం. 2011లో 2500 నుంచి 5000కి పెంచారు మా స్టైఫండ్. మళ్ళీ 2013లో 5000 నుంచి 7000కి పెంచారు. అప్పటి నుంచి 13 ఏళ్ళగా మా స్టైఫండ్ అనేది పెరగలేదు. మా ఫీజులు మాత్రం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి, కానీ మాకు రావాల్సిన స్టైఫండ్ మాకు రాలేదు. 7,000 రూపాయలతో 13 ఏళ్ల క్రితం బతకగలమేమో, కానీ ఈ 13 ఏళ్ల తర్వాత పెరిగిన ఖర్చులు అన్నీ చూసుకుంటే ఆ 7,000 అసలు కనీస అవసరాలకు కూడా రావు. మేము ఇంటర్న్షిప్లో మిగతా వైద్య విద్యార్థుల్లా కాకుండా మా పశు వైద్య విద్యార్థులు 6 నెలలు స్టాటిక్, 6 నెలలు రొటేషన్ చేస్తాం.
ఈ 6 నెలల స్టాటిక్లో ఒక చోట ఉంటాము. 6 నెలల రొటేషన్లో ప్రతి 15 రోజులకే మేము వేరే వేరే చోట్ల తిరగాల్సి వస్తుంది. ఇన్ని చోట్ల తిరగాల్సి వచ్చినప్పుడు మాకు వచ్చే ఆ 7,000 ఎక్కడ సరిపోతాయి మాకు? మేము ఆ స్టైఫండ్ హైక్ కోసమే కూర్చున్నాం ఈ స్ట్రైక్లో. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే, మేము పశు వైద్యులం, మాది 5.5 సంవత్సరాల కోర్సు. ఎంబీబీఎస్ పీడిఎస్ ఎలాగో మాది కూడా 5.5 సంవత్సరాల కోర్సు. వాళ్ళు ఎలాగా హ్యూమన్స్ని చూస్తారో మేము అనేకమైన స్పీషీస్ని చూస్తాం. బోవైన్, ఓవైన్, స్వైన్, ఈక్వైన్, ఇంకా మిగతా పక్షులు, వాటన్నిటిని కూడా మేము ట్రీట్ చేస్తాం. ఇంత శ్రమతో కూడిన పని ఉంటుంది మాకు. ఇంత శ్రమతో కూడిన పని ఉన్నప్పుడు మాకు కూడా వాళ్ళలాగే ఈక్వల్ స్టైఫండ్ ఇమ్మని మేము అడుగుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు విజేంద్ర వర్మ. నేను ఎన్టీఆర్ వెటనరీ కాలేజ్ ఆఫ్ సైన్స్లో 4th ఇయర్ చదువుతున్నాను. మా సమస్య ఏంటంటే స్టైఫండ్ 13 సంవత్సరాలుగా పెంచట్లేదు. మేము పశు వైద్య విద్యార్థులుగా ఈ సమాజానికి ఎంతో సేవ చేస్తాము. ఎన్నో ఇప్పుడు వస్తున్న కొత్త వ్యాధుల్లో నుండి మనం రీసెంట్గా తీసుకుంటే కరోనా కూడా ప్రతి ఒక్కటి జంతువుల నుండి వచ్చేది. దాన్ని ఎదురెళ్ళి మేము పోరాడతాము. అలాంటి ఇప్పుడు కనుగొనే ప్రతి 100 డిసీజ్లో 60 డిసీజులు జూనోటిక్, అంటే జంతువుల నుండి మనుషులకు వస్తాయి అన్నమాట. కానీ మేము దేనికి లెక్క చేయకుండా వాటికి ఎదురెళ్ళి పోరాడతాం. అలాంటి మాకు మాత్రం ఈ సమాజం అలానే గవర్నమెంటు అలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అలానే మేము చేస్తున్న ఈ పోరాటానికి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మా పోరాటం ఏంటంటే స్టైఫండ్ హైక్ కోసం. అంటే మేము ఈ 4.5 సంవత్సరాలు చదివాక 5వ సంవత్సరం ఇంటర్న్షిప్కి వెళ్తాం. మేము 2 రొటేషన్లో చేస్తాము. ఒక 6 నెలలు ఒక చోట ఉంటాం, ఇంకొక 6 నెలలు ఒక చోట ఉంటాం, తిరుగుతూ ఉంటాం. అలా గవర్నమెంట్ ఇచ్చే 7,000 మాకు ఏ విధంగా సరిపోవట్లేదు. మా సేవ గుర్తించట్లేదు. అలానే మీట్ ప్రొడక్షన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ 3వ ప్లేస్లో ఉంది, ఎగ్ ప్రొడక్షన్లో 1వ ప్లేస్లో ఉంది. మేము జీడిపికి 60,000 కోట్ల వరకు మేము మా తరపు నుండి కాంట్రిబ్యూషన్ ఇస్తాము. అలాంటిది మేము అడుగుతుంది 0.01% హైక్ మా మనీ మాత్రమే అడుగుతున్నాము. అలాంటిది అది కూడా చేయట్లేదు మాకు గవర్నమెంట్ వెంటనే మాకు స్పందించి మేము అడిగి మా డిమాండ్లు తీర్చాలని కోరుకుంటున్నాము. అలానే తీర్చేంత వరకు మేము ఈ నిరాహార దీక్ష ఆపము. అందరికీ నమస్కారం. నా పేరు రేష్మి. ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ గన్నవరంలో 4th చదువుతున్నాను. ప్రజెంట్ మేము స్టైఫండ్ హైక్ కోసం స్ట్రైక్ చేస్తున్నాము. గత వారం రోజులుగా ఈ స్ట్రైక్ కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఎగ్ ప్రొడక్షన్లో 1st ప్లేస్, మీట్ ప్రొడక్షన్లో 3rd ప్లేస్లో ఉన్నాము. ఇంత ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఇంత సపోర్ట్ చేస్తున్నా కూడా మా స్టైఫండ్ హైక్ అటువంటి ప్రోగ్రెస్ అనేది లేదు. గత 13 సంవత్సరాలుగా చూసుకుంటే స్టైఫండ్ అనేది కొంచెం కూడా పెరగలేదు. అది ఇతర మెడికల్ కోర్సెస్ చూసుకుంటే బీడీఎస్ కానీ, ఎంబీబీఎస్ కానీ, ఆయుష్ కానీ వాళ్ళ స్టైఫండ్ అనేది ఇయర్ పెరుగుతూ వస్తుంది. కానీ మా ఫీ స్ట్రక్చర్ పెరుగుతున్నా కూడా మా స్టైఫండ్ అనేది మాత్రం ఎటువంటి విధంగా కూడా కొంచెం కూడా పెరగలేదు. రైతులకి ఆశగా ఉన్నాం కానీ మాకు భరోసాగా ఎవరు ఉంటారు? వెటనరియన్స్కి వాల్యూ ఇచ్చే ప్రభుత్వం వచ్చిందని నమ్మి స్టైఫండ్ హైక్ జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఉపాధ్యాయ వృత్తిలో 33 ఏళ్లు కొనసాగిన అనుభవం తనకుందని, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని రిటైర్డ్ టీచర్ పెద్దపెంకి శివప్రసాదరావు కోరారు. విశాఖ జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేశారు. సుదీర్ఘ కాలం పాటు పాఠాలు చెప్పిన తనకు ఉపాధ్యాయుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. సిపిఎస్ రద్దు, బీసీలకు ప్రమోషన్లు, ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కు కల్పించడం వంటి అంశాలే తన ఎజెండాగా పోటీలో ఉన్నట్లు తెలిపారు. నా పేరు పెద్దపెంకి శివప్రసాదరావు. నేను ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి టీచర్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నాను. ఈరోజు నామినేషన్ని వేయడం జరిగింది. ముఖ్యంగా నేను 33 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తి చేసి 5 సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉండగానే స్వచ్ఛంద పదవి విరమణ చేసి ఈరోజు నేను పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారం కొరకు నేను సంఘ నాయకుడిగా ఎంతోమంది ఉపాధ్యాయులకు సేవ చేశాను. దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈరోజు ఉపాధ్యాయ లోకానికి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఈ హక్కులకే కలబడు, బాధ్యతలకే నిలబడు అనే ఒక స్లోగన్ ద్వారా నేను నా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో కాలం పనిచేశాను. అలాగే పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘంలో కూడా పనిచేసేటువంటి అనుభవం నాకుంది. ఈరోజు అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. మరి ఎంతోమంది ఎమ్మెల్సీలుగా పోటీ చేసిన వ్యక్తులు లేదా ఈ ప్రభుత్వాలు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఇంకా ఎంతో వెనకబడి ఉంది. నన్ను గెలిపిస్తే ఉపాధ్యాయుల యొక్క దీర్ఘకాల సమస్యలన్నింటినీ కూడా నేను పరిష్కరిస్తాను. ఎందుకంటే పోరాటం ద్వారా ఏదైనా సాధించుకోవచ్చు అనేది దాన్ని నమ్ముతున్నాను. ముఖ్యంగా సిపిఎస్ సంబంధించి అది ఒక సమస్యగానే ఉండిపోయింది. అలాగే ప్రమోషన్స్లో బీసీలందరికీ కూడా ప్రమోషన్స్లో కూడా అవకాశం కల్పించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.
అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా ఓటు హక్కు ఉండాలి. ఈ దేశంలో ఎంతోమందికి ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కూడా ఓటు హక్కు లేనటువంటి ఒక పెద్ద దీర్ఘకాల సమస్య ఉంది. మన రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు సవరించారు. మరి ఉపాధ్యాయుల యొక్క అందరికీ ఉపాధ్యాయులకు ఓటు రావాలంటే మరి రాజ్యాంగాన్ని సవరించవలసిన పని ఉంది. మరి అనేకమైన చిన్న చిన్న విషయాలకే కూడా రాజ్యాంగాలు సవరించినటువంటి సందర్భం ఉంది. మరి ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కు కల్పించాలని ప్రధాన డిమాండ్తో నేను కూడా ఈరోజు పోటీ చేస్తాననే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ పేరు చెప్పి మీ ఫోన్ నా పేరు పెదవెంకి శివప్రసాదరావు. నేను ముందు ఎంపీగా కూడా ఇక్కడ కంటెస్ట్ చేశాను. ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికే నేను స్వచ్ఛంద పరవిరమణ చేశాను. ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నాను. నాతో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు, అలాగే మల్లేశ్వరరావు గారు, అలాగే ఇంతకుముందు ఎంపీగా పోటీ చేసినటువంటి విశ్వనాథం గారు అందరూ కూడా నాతో ఉన్నారు. అనేక మంది ఉపాధ్యాయ సంఘాలు కూడా నాకు మద్దతు ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.